పరిశుద్ధులు ప్రియులైన ప్రతి వారికి ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు సమర్పిస్తున్నాను. ఎవరిని వివాహం చేసుకోవాలి, ఎవరిని వివాహం చేసుకోకూడదు అనే సంగతులు మనం గ్రంథంలో నుండి ఆలోచన చేస్తున్నాం. దేవుణ్ణి గుర్తెరగనటువంటి ప్రజల మధ్య జీవించేటప్పుడు దేవుని ప్రజలైన వారు ఉన్నారు అనే సంగతి కూడా గుర్తుపెట్టుకోవాలి. మనం నివాసం చేసేటువంటి స్థలం దగ్గర దేవుణ్ణి ఎరగనటువంటి ప్రజలుంటే వివాహాలు వారితో సరిపెట్టుకోవాలా అంటే గ్రంథం అలాగూ చెప్పటం లేదు. దేవునికి విరోధంగా బ్రతికే జనం అన్ని జనులు, దేవుణ్ణి ఎరగని వారు తెలియకే దేవుణ్ణి ఎరక్క తమ ఇష్టం వచ్చినట్టుగా జీవించేవారు. అలాంటి వారితో వ్యయం పొందితే ఎలాంటి ఎఫెక్ట్స్ ఉంటాయో పోయిన వారం మనం చూసాం. నేడు క్రైస్తవులు రాజులైన యాజక సమూహమై ఉన్నారు. ఇంత ముందు మనం ఈ సంగతిని గురించి దాదాపు ఒక 5-6 వారాలు ధ్యానం చేశాం. మనం మరొకసారి ఆ లేఖన భాగాన్ని గుర్తు చేసుకుంటాం. 1 పేతురు పత్రిక 2వ అధ్యాయము 9వ వచనంలో, అయితే మీరు చీకట్లో నుండి ఆశ్చర్యమైన తన వెలుగులోనికి మిమ్ముని పిలిచినమని గుణాతిశయములను ప్రచురం చేయ నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలనై ఉన్నారు. రాజులైన యాజక సమూహం. రాజులైనటువంటి యాజక సమూహంలో యాజకులకి పాత నిబంధనలో ఎవరిని వివాహం చేసుకోకూడదో దేవుడు ఆజ్ఞాపించాడు. లేవ్యకాండము 21వ అధ్యాయము 27వ వచనంలో యాజకులకి ఆజ్ఞాపిస్తున్నాడు. యాజకులకి ఆజ్ఞాపించేటువంటి ఈ సందర్భంలో 21వ అధ్యాయం లేవ్యకాండము 7వ వచనం, జార స్త్రీనే గాని భ్రష్టురాలనే గాని పెండ్లి చేసుకోనకూడదు. పెనిమిటి విడనాడిన స్త్రీని పెండ్లి చేసుకోనకూడదు. ఏలయనగా యాజకుడు తన దేవునికి ప్రతిష్ఠితుడు. దేవునికి ప్రతిష్ఠితమైన జనం యాజకుడు. పాత నిబంధన కాలంలో దేవుని మందిరంలో సేవ చేసేటువంటి వ్యక్తి. ఈ దేవుని మందిరంలో సేవ చేసేటువంటి వ్యక్తి నంబర్ 1, జార స్త్రీని పెండ్లి చేసుకోకూడదు. అంటే వివాహం కాక మునుపు ఏ స్త్రీ అయినా జారత్వం చేసింది అనే సమాచారం తెలిస్తే ఆ జారత్వం చేసినటువంటి స్త్రీని ఒకవేళ ఆమె వివాహం చేసుకోకపోయినా, జార స్త్రీ అయి ఉంటే అంటే వివాహం కాకముందు లైంగిక బాంధవ్యం కలిగి ఉండేటువంటి స్త్రీని యాజకుడు వివాహం చేసుకోకూడదు. నంబర్ 2, భ్రష్టురాలు, భ్రష్టత్వం ఎత్తినటువంటి వారిని పెళ్లి చేసుకోకూడదు. నంబర్ 3, పెనిమిటిని విడనాడిన స్త్రీ. అంటే భర్తను వదిలిపెట్టినటువంటి స్త్రీ కదా, చాలా మంచి ఆమె, దాన ధర్మాలు చేస్తుంది, పలానా కార్యక్రమాలు ఉంటాయని ఒకవేళ భౌతిక సంబంధమైన ఎన్ని గుణాలున్నా పెనిమిటిని విడనాడిన స్త్రీని వివాహం చేసుకోకూడదు అని చెప్పాడు. భూమి మీద మన కంటికి కనిపించేటువంటి లక్షణాలు దేవునికి ఇష్టంగా ఉండవు. ఒకవేళ ఒక స్త్రీ ఎంత ఔన్నత్యమైన గుణాలు కలిగిందైనా భర్తను విడిచిందైతే అలాంటి ఆమెని వివాహం చేసుకోవద్దని చెప్పాడు యాజకునికి. ఏలయనగా యాజకుడు తన దేవునికి ప్రతిష్ఠితుడు. కాబట్టి ఈ రోజున రాజులైన యాజక సమూహం అంటే దేవునికి ప్రతిష్ఠింపబడినటువంటి వారు. అంటే దేవుని కొరకే బ్రతికేవాడు. ఈ దేహం దేవుని కొరకే ఇవ్వబడినటువంటిది. అందువల్ల ఈ దేహం దేవుని కొరకు ఇవ్వబడేటువంటి దేహం జారత్వం చేసేటువంటి స్త్రీని కానీ,
భ్రష్టురాలు కానీ పెనిమిటిని విడనాడిన స్త్రీని కానీ ఒక పురుషుడు వివాహం నేడు కూడా చేసుకోకూడదు. ఎందుకు చేసుకోకూడదంటే మార్క్స్ వార్త 10వ అధ్యాయం ప్రభువైన యేసు మాట్లాడుతూ మార్క్స్ వార్త 10వ అధ్యాయంలో 10వ వచనం నుంచి, మార్క్స్ వార్త 10వ అధ్యాయం 10వ వచనం. ఇంటికి వచ్చి శిష్యులు ఈ సంగతిని గురించి ఆయనను మరలాడితే ఆయన మాట్లాడుతున్నాడు. అందుకు ఆయన తన భార్యను విడనాడి మరి ఒకతను పెండ్లి చేసుకుని వాడు తాను విడనాడబడిన ఆమె విషయమై వ్యభిచరించిన వాడగును. ఇది వివాహమైన వాడికి చెప్తున్నాడు. వివాహమైన వాడు భార్యను వదిలిపెట్టి పెళ్లి చేసుకోకూడదు అని చెప్తున్నాడు. 2వ వచనంలో మరియు స్త్రీ తన పురుషుని విడనాడి మరి ఒకతను పెళ్లి చేసుకుని ఎడలా ఆమె వ్యభిచరించున్నదగును. అంటే విడవబడిన ఆమెను కానీ ఎవరైనా పెళ్లి చేసుకుంటే, లోకాసువార్త 16వ అధ్యాయం, లోకాసువార్త 16వ అధ్యాయము 18వ వచనం. తన భార్యను విడనాడి మరి ఒకతను వివాహము చేసుకొని ప్రతివాడు వ్యభిచరించుచున్నాడు. భార్యను వదిలిపెట్టి ఇంకొక ఆమెను పెళ్లి చేసుకుంటే వ్యభిచారం చేస్తున్నాడట. భర్తను విడిచిన దానిని వివాహం చేసుకునేవాడు వ్యభిచరించుచున్నాడు. కాబట్టి నేడు ఏం చేయకూడదంటే, యవ్వనస్తులైనటువంటి స్త్రీలు భార్యను విడిచిన పురుషుణ్ణి ఆశించకూడదు. యవ్వనస్తుడైన పురుషుడు భర్తను విడిచిన స్త్రీని వివాహం చేసుకోవటానికి ఆశించకూడదు. భార్యను వదిలిపెట్టి ఇంకొక ఆమెను పెళ్లి చేసుకోవటానికి కూడా ఆలోచన చేయకూడదు. అంటే వివాహం అనేది అన్ని విషయాల్లో ఘనమైనది అన్నాడు. పాన్పు నిష్కల్మషమైనదిగా ఉండాలి. అందువల్ల వివాహం అనేటువంటి దానిలో ఎంత కేర్ తీసుకుంటావో దాన్ని బట్టే నీ క్యారెక్టర్ డిసైడ్ చేయబడింది. ఏదో ఒక ఆమెలో పెళ్లి చేసుకున్నాను ఆస్తి వస్తుంది, ఆమె చాలా మంచిగా కనబడుతుంది. నీకు మంచిగా కనబడేది దేవునికి మంచిగా కనబడదు. పరిశుద్ధమైన జీవితం దేవుడు కోరేది, పరిశుద్ధమైన జీవితం. వివాహం బాంధవ్యం అనేది ఒక పవిత్రమైనటువంటి కార్యక్రమం. అది దేవునితో బాంధవ్యం కలిగినటువంటి వాళ్ళు క్రైస్తవుడు దేవునితో బాంధవ్యం కలిగిన వాడు. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో ఈ సంగతి మాట్లాడాడు పౌలు. కొరింథీయులతో మాట్లాడుతూ, కొరింథీయులు అంటేనే పాపంలో కొట్టుమిట్టాడేటువంటి పట్టణం. అది కొరింథనైజ్ అనేటువంటి ఒక సామెత వచ్చింది. కొరింథనైజ్ అంటే అర్థం ఏంటంటే పాపం వాడుక, వ్యభిచారం వాడుక, జారత్వం వాళ్ళకు వాడుక. జారత్వం పాపం కాదు, వ్యభిచారం పాపం కాదు అనుకునేటువంటి పట్టణం అది. ఆ పట్టణంలో స్థానిక సంఘం ఏర్పడింది. ఆ సంఘం ఏర్పడితే ఆ సంఘంలో ఉండేటువంటి వ్యక్తులకి వివరాలు చెప్తున్నాడు పౌలు, మాట్లాడుతున్నాడు. లోకంలో ఉండే జనాలకి ఎలా ఉంటుందంటే, ఎంత ధనికులైనా ఈరోజున మీరు చూస్తున్నారు, టీవీల్లో పేపర్లో వస్తా ఉన్నాయి, సినీ యాక్టర్స్ కోట్ల రూపాయలు ఆస్తి ఉండేటువంటి వాళ్ళు విడిచి వివాహం చేసుకోవడం పెద్ద మ్యాటర్ కాదు వాళ్ళకి. అదో పెద్ద పబ్లిసిటీ లాగా జరిగించేటువంటి వ్యక్తులు సమాజంలో మనకు చాలా బాగా కనిపిస్తూ ఉన్నారు. అలాంటి వాళ్ళని చూసి మోసపోకూడదు. మోసపూరితమైనటువంటి జీవితం అది. రంగుల ప్రపంచం పరలోకానికి తీసుకెళ్ళదు. అందువలన వివాహం అనేటువంటిది దేహము పవిత్రంగా ఉంచుకొని వివాహంలో పాల్పంపులు పొందాల్సినటువంటి దేహం ఇది. 6వ అధ్యాయంలో 15వ వచనం, మీ దేహములు క్రీస్తునకు అవయవములో ఉన్నవని మీరు ఎరుగరా. మీ దేహాలట, మన దేహాలు క్రీస్తునకు అవయవాలు. క్రీస్తునకు అవయవాలంటే క్రీస్తు శరీరంలో భాగాలే ఉన్నాయి, అంతే కదా. అవయవాలంటే ఏంటి? శరీరంలో భాగాలు. ఈ క్రీస్తు శరీరంలో భాగాలంటే
క్రీస్తు శరీరంలో ఉన్న ఏ భాగమైన ఎప్పుడైనా పాపం చేసిందా? క్రీస్తు యొక్క దేహంలో ఉన్న ఏ అవయవమైనా తను భూమి మీద బ్రతికిన దినాల్లో యేసుక్రీస్తు యొక్క దేహం ఎన్నడైనా అవయవం ఎప్పుడైనా పాపం చేసిందా? చేయలేదు. నాలో పాపం ఉన్నదని మీలో ఎవడు స్థాపిస్తాడని అడిగాడు యోహాను సువార్త 8:45 నాలో పాపం ఉన్నదని మీలో ఎవడు స్థాపిస్తాడని అడిగాడు. అలాగే క్రీస్తు ప్రభు సంఘం అంటే ఆయన దేహమైనటువంటి సంఘం. మీ దేహములు క్రీస్తునకు అవయవములు అని మీరు ఎరుగరా? మీ దేహము క్రీస్తు యొక్క అవయవం. అది క్రీస్తు యొక్క అవయవమై ఉంటే నేను క్రీస్తు యొక్క అవయవములు తీసుకొని వేశ్య యొక్క అవయవములుగా చేయుదునా? అంటే అవయవాన్ని తీసుకెళ్ళి ఈ దేహాన్ని తీసుకెళ్ళి ఎక్కడైనా పొర్లిస్తావా? వివేకము లేని సుందర స్త్రీ పంది ముక్కునున్న బంగారు కమ్మె వంటి. వివేకము లేని సుందర స్త్రీ పంది ముక్కునున్న బంగారు కమ్మె వంటిది అన్నాడు. అంటే అర్థం ఏంటి? ఎంత సౌందర్యం ఉన్నా వివేకం లేకపోతే, అంటే ఈ దేహాన్ని ఎలా కాపాడుకోవాలో చేత కాకపోతే, పంది ముక్కుకి బంగారు కమ్మె పెడితే పంది ముక్కు ఎక్కడ పెట్టి తీసుకెళ్ళి విసర్జించిన దానిలో పెట్టింది. పంది ఉదయాన్నే లేచి ఎక్కడ తిరుగుద్ది? బురదలో తిరిగిద్ది, బురదలో దొర్లాడిద్ది. పాపంలో దొర్లాడేటువంటి వివేకం కలిగినటువంటి స్త్రీ పంది ముక్కునున్న బంగారు కమ్మె విలువెంత? పంది తీసుకెళ్ళి ఎక్కడ పెట్టింది? కాబట్టి వివేకం లేని ఉండేటువంటి ఒక స్త్రీ అయితే బంగారం లాంటి అమ్మాయినా పంది ముక్కునున్నట్టు పరిస్థితి. కాబట్టి వివేకం కలిగినటువంటి స్త్రీ నీకు భార్యగా దొరికితే ఇంకంతకంటే భాగ్యం ఏం లేదు. కాబట్టి వివేకం లేని సుందర స్త్రీ నీ సౌందర్యాన్ని కోరి జనులు ఏం చూస్తున్నారు? క్యాస్ట్, క్యాష్, కలర్, CCC. క్యాస్ట్ ఫస్ట్ ఏమో కలర్, క్యాస్ట్. కలర్ కావాలా, క్యాస్ట్ కావాలా, క్యాష్ కావాలా. వివేకంతో పని లేదు మనుషులకి. కాబట్టి వివేకం లేని సుందర స్త్రీ పంది ముక్కునున్న బంగారు కమ్మె వంటి. అందువలన ఈ దేహం మీదట క్రైస్తవులు నేడు యాజకులు, రాజు అంటేనే రాజదర్పం వేరుగా ఉంటుంది. యాజకుడై ఉంటే, రాజులైన యాజకులు అంటే ఈ దేహాన్ని దేవునికి ఇష్టమైన రూపంలో ఏలుబడి చేసేటువంటి వాడు. ఇంకెవరినో ఏలుబడి చేసేవాళ్ళు కాదు. నా దేహం మీద నేను రాజునై యాజకత్వం చేసేటువంటి గుణాన్ని సంపాదించాల్సినటువంటి బాధ్యత కలిగిన వాడిని ఉంటాను. కాబట్టి దేహం ఎంత పవిత్రంగా ఉండాలి? ఛాలెంజింగ్గా ఉండాలి. ఈ దేహంలో జారత్వం కానీ వ్యభిచారం కానీ జరగని దేహమై ఉంటే దేవునికి ఎంత ఇష్టమో. నువ్వెంత దరిద్రుడివో, ఏ కులంలో పుట్టావో, ఎక్కడున్నావో, స్త్రీయో పురుషుడో కాదు. దేవుడు ఏం చూస్తుంటాడంటే వివేకం కలిగి ఎదుగుతుంటాడు. వివేకం కలిగి దేవుణ్ణి వెదికేవారు కలరేమో అని ఆయన కనుదృష్టి భూమంతా వెతుకుతుంటదట. భూమంతా వెతుకుతుంటది. ఉదయాన్ని లేచి ఏం చేస్తుంటుందో తెలుసా? దేవుని దృష్టి ఎక్కడుంటుందో తెలుసా? మనుషులు ఎక్కడ? కీర్తనల గ్రంథం 53వ అధ్యాయం లేదా 14వ అధ్యాయం, 2 అధ్యాయాల్లో రాయబడింది. 53వ అధ్యాయము 2వ వచనం. వివేకము కలిగి దేవుని వెదకువారు కలరేమో అని. ఏం వివేకం? వివేకము లేని సుందర స్త్రీ పంది ముక్కునున్న బంగారు కమ్మె వంటిది. ఏం వివేకం కావాలి నీకు? ఏం వివేకం కావాలంటే ఎలా ఈ దేహాన్ని కాపాడుకోవాలో, దేవునితో ఎలాగ బాంధవ్యంగా ఉండాలో. దేవుడు ఎవరైనా ఎదుగుతున్నారా? దేవునికి ఇష్టమైనట్టు బ్రతుకుదామని ఎదుగుతున్నారా? అలాంటి వారి మీద దేవుని కనుదృష్టి ఆగిపోద్ది. నీ మీద ఆగిందో లేదో, దేవుని కనుదృష్టి నీ మీద పడిందా? నీ దేహం పవిత్రమైందేనా? నీ ఆలోచన పవిత్రమైందేనా? వివాహం అయినా వివాహం కాకపోయినా నీ దేహం పవిత్రమై ఉండి దాన్ని భద్రంగా కాపాడుకునేవాడివైతే నువ్వెక్కడుంటుంది నీ దృష్టి? ఒక సౌందర్యమైన స్త్రీయో, ఒక సౌందర్యవంతుడు వెళ్తుంటే నీ కనుదృష్టి ఆగిపోద్ది. ఆగుతా కదా? ఆగుతుంది. దేవుని కనుదృష్టి ఎక్కడ ఆగుద్ది? వివేకం కలిగి బ్రతికేవాడు ఎక్కడున్నాడు అని ఆయన కన్ను ఎదుగుతుంటది. నీ కన్ను ఏమి ఎదుగుతుంటది? భౌతిక సంబంధమైన సౌందర్యాన్ని వెతుకుతుంటది.
అలాంటి దాన్ని కోరేటువంటి వాడు దేవునికి ఇష్టమైనటువంటి వాడు కాదు. వివేకం కలిగిన పురుషుడు కానీ వివేకం కలిగిన స్త్రీ కానీ దొరికితే ప్రపంచంలో అంతకంటే భాగ్యవంతుడు అంతకంటే భాగ్యవంతురాలు ఈ ప్రపంచంలో లేదని చెప్తాను నేనైతే. నీకు దొరికే భర్త, నీకు దొరికిన భార్య వివేకం కలిగిన స్త్రీ పురుషుడై ఉంటే ప్రపంచంలో నీకంటే భాగ్యవంతుడు లేడు ఈ ప్రపంచంలో. ఎందుకంటే మహిమైశ్వర్యంలో పాల్పంపులు పొందుతారు ఇద్దరు, పరలోకం వెళ్ళిపోతారు. దేవుని గురించిన జ్ఞానము ఆయన వివేకం ఎవడైతే పొందుతాడో, సొలొమోను అలాగ కోరాడు, అయ్యా ఏం కావాలని అడిగాడట. ఏం కావాలని అడిగితే దర్శనంలో అడిగిన వాడు వివేకాన్ని కోల్పోయాడు. అడిగాడు, దేవుణ్ణి అడిగాడు. మొదటి రాజుల గ్రంథం 1 కనిపించి అడిగాడట. ఏం కావాలని అడిగితే మనుషులు ఏం కోరుకుంటారు? 3వ అధ్యాయం, మొదటి రాజుల గ్రంథం 3వ అధ్యాయం 5వ వచనం. గిబియోనులో యెహోవా రాత్రి వేళ స్వప్నమందు సొలొమోనుకు ప్రత్యక్షమై, నేను నీకు దేనినిచ్చుట నీకు ఇష్టమో దాన్ని అడుగుమని దేవుడు అతనితో సెలవీయగా. దావీదు కుమారుడు సొలొమోను జ్ఞానం కలిగిన వాడే ఉన్నాడు. దేవుడు అంటే భయభక్తులతో వణికిపోయేటువంటి వాడు. అలాంటి వ్యక్తికి దేవుడు ప్రత్యక్షమై దర్శనంలో, కంటికి కనబడి కాదు, మళ్ళీ ఇది దర్శనం కనబడి, నేను నీకు దేనినిచ్చుట నీకు ఇష్టమో దాన్ని అడుగుమని దేవుడు అతనితో సెలవేగా సొలొమోను ఇలాగ మనవి చేసెను, నీ దాసుడును నా తండ్రినైన దావీదు నీ దృష్టికి అనుకూలముగా సత్యమును నీతిని అనుసరించి యథార్థమైన మనసు గలవాడే ప్రవర్తించెను గనుక నీవు అతని ఎడల పరిపూర్ణ కటాక్షమగుపరిచి ఈ దినముననున్నట్లుగా అతని సింహాసనం మీద అతని కుమారుని కూర్చుండబెట్టి అతని యందు మహాకృప చూపించి ఉన్నావు. నా దేవా యెహోవా, నీవు నా తండ్రి అయిన దావీదునకు బదులుగా నీ దాసుడనైన నన్ను రాజుగా నియమించి ఉన్నావు. అయితే నేను బాలుడను, కార్యములు జరుపుటకు నాకు బుద్ధి చాలదు. నీ దాసుడనని నేను నీవు కోరుకొనిన జనుల మధ్య ఉన్నాను. వారు విస్తరించి ఉన్నందున వారిని లెక్క పెట్టుటయో వారి విశాల దేశమును తనిఖీ చేయటం అసాధ్యం. ఎంత గొప్పదైనా నీ జనమునకు న్యాయము తీర్చగలవాడు ఎవడు? కాబట్టి నేను మంచి చెడ్డలు వివేచించి నీ జనులకు న్యాయము తీర్చున్నట్లు నీ దాసుడనైన నాకు వివేకము గల హృదయము దయచేయము. దేవుడు దయచేసాడా లేదా? ఏం చెప్పాడు తెలుసా? దేవుడు ఏం కోరాడాను? అయ్యా దీర్ఘాయువును అడగల, నువ్వు ఐశ్వర్యం అడగల, శత్రువుల ప్రాణం అడగల, న్యాయములను గ్రహించుటకు వివేకం అనుగ్రహించమని అడిగావు గనుక వివేకము నీ మనవి ఆలకిస్తున్నా. 12వ వచనం, నీవు ఎలాగ అడిగినందున నీ మనవిని ఆలకించుచున్నాను. బుద్ధి వివేకములు గల హృదయము నీకు ఇచ్చుచున్నాను. బుద్ధి వివేకం కలిగిన హృదయాన్ని నీకు ఇస్తున్నాను. పూర్వీకుల్లో నీ వెంటి వాడు ఒకడును లేడు, ఇక మీదట నీ వెంటి వాడు ఒకడును ఉండడు. నీవు ఐశ్వర్యమును ఘనతను ఇమ్మని అడుగకపోయినను నేను వాటిని కూడా నీకు ఇచ్చుచున్నాను. అందువలన నీ దినములన్నిటను రాజులలో నీ వంటి వాడు ఒక్కడైనను ఉండడు. దేవుడు ఏం వాగ్దానం చేశాడో, ఏం కోరాడు? వివేకం కలిగిన హృదయాన్ని అడిగితే ఏమిచ్చాడు? దాంతోపాటు ఐశ్వర్యాన్ని, ఘనతను కూడా ఇచ్చేసేసాడు. ఐశ్వర్యం, ఘనత నువ్వు కోరలా, నీకు ఇచ్చా. కారణం ఏంటంటే నువ్వు అడిగిందేంటి? వివేకం. ఈ రోజున భూమి మీద ఎవరైనా వివేకం కలిగి దేవుని యందు భయభక్తులతో బ్రతకాలని కోరుకుంటే దేవుడు సమస్తాన్ని దయచేసేవాడు. ఇదే విషయాన్ని ప్రభువు యేసు మాట్లాడారు. మత్తయి సువార్త 6వ అధ్యాయం, మత్తయి సువార్త 6వ అధ్యాయంలో 25వ వచనం.
అందువల్ల నేను మీతో చెప్పినదేమనగా, ఏమి తిందుమో ఏమి త్రాగుదుమని మీ ప్రాణమును గుర్చి అయినను, ఏమి ధరించుకుందుమని మీ దేహమును గుర్చి అయిన చింతింపకుడి. ఆకాశ పక్షులను చూడండి అని వివరాలు చెప్పుకుంటూ వచ్చిన తర్వాత కింద చెప్పేశాడు 31వ వచనం. కాబట్టి ఏమి తిందుమో ఏమి త్రాగుదుమో ఏమి ధరించుకుందుమో అని చింతింపకుడి. అన్యజనులు వీటన్నిటి విషయమై విచారింతురు, ఇవన్నీ మీకు కావాలని మీ పరలోకపు తండ్రికి తెలియదు ఆయనకి. బిడ్డలను కన్న వాళ్ళకి, ఈ భూమి మీద బిడ్డలను కన్న తల్లిదండ్రులకి డ్యూటీ ఏంటి? పొద్దున్నే తండ్రి సంపాదించడం, తల్లిదండ్రులు ఇద్దరు సంపాదించడం, తల్లి పొద్దున్నే వంట చేయటం. ఈ డ్యూటీ ఎప్పుడైనా మర్చిపోతారా? రోగం వచ్చినా కూడా మర్చిపోరు. బిడ్డలకు తిండి పెట్టాలనేటువంటి జ్ఞానం తల్లిదండ్రులకు తెలుస్తుంది కదా, దేవునికి తెలీదా? నీకే ఇంత బాధ్యత ఉంటే, నువ్వు ఆయన ఏదో విశ్వాసం నుంచి బ్రతుకుతుంటే నీకేం కావాలో ఆయనకి తెలీదా? వీటి గురించి ఆలోచన చేసేవాడు వివేకం కలిగినవాడు. కాబట్టి 33వ వచనం, కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెతుకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడు. నేను ఎప్పుడు చెప్పే ఎగ్జాంపుల్ ఇది. బకెట్ కొనండి, మగ్గు ఫ్రీ. బకెట్ కొనుక్కుంటే మగ్గు ఫ్రీ. కారు కొనుక్కోండి, ఇన్సూరెన్స్ ఫ్రీ. లేకపోతే కారు మీద కవర్ ఫ్రీ. మనమేం అడుగుతున్నాం అంటే కవర్ అడుగుతున్నాం, బకెట్ అడగట్లా, మగ్గు అడుగుతున్నాం. ఈ బకెట్ మగ్గు భూమి మీద సంబంధించింది, మగ్గు భూమి మీద సంబంధించింది. ఇన్సూరెన్స్ టెంపరీగా ఉండేది. కారు కావాలా నీకు? ఇన్సూరెన్స్ కావాలా? ఈ రోజున బాధలు ఎలాగ ఉన్నాయంటే, కారు వద్దు, ఇన్సూరెన్స్ చేయించుకో చాలు, పరలోకం వద్దు, భూమి మీద నీకేం ఐశ్వర్యం కావాలరా దేవుని దగ్గరికి అని అడుగుతున్నారు. క్రీస్తు ప్రభువు ఏమంటున్నాడు? ఆయన రాజ్యమును నీతిని మొదట వెతకండి. ఇప్పుడు స్వార్థకులు ఎలా పిలుస్తున్నారు? రండి మీకు వివాహాలు అయిపోతాయి మా దగ్గరికి వస్తే, రండి మీకు ధనం వచ్చింది. దేవుడు అది కోరట్లా. ఒక స్త్రీని వివాహం చేసుకుంటే నాకు ధనం వస్తుంది, నాకు గొప్పతనం వస్తుంది, నాకు ఐశ్వర్యం వస్తుంది, ఫలానా వస్తుంది, ఫలానా ఆ వ్యక్తిని చేసుకుంటే, నా భర్త నేను చేసుకుంటే ఆయన వల్ల నాకు ఇది జరుగుద్ది. ఇది కాదు కోరుకోవాల్సింది దేవుని దగ్గర. వివేకం కలిగినటువంటి భర్త కావాలి, వివేకంతో కలిగినటువంటి భార్య కావాలని కోరుకునే వాళ్ళు ఎంతమంది ఉంటారో, ఎంతమంది అలాంటి ప్రార్థన చేస్తారో. దేవుడు సొలొమోనుకి ఇస్తే, వివేకాన్ని ఇచ్చి సామ్రాజ్యం మీద 40 సంవత్సరాల రాజుగా, తిరుగులేని ఆధిపత్యం చేసేటువంటి రాజుగా, 1000 కిలోల బంగారం అంటే మిలియన్ల ఆస్తి. ఈ రోజున సొలొమోను లాంటి ఆస్తిపరుడు ప్రపంచంలో ఇంతవరకు లేడు, ఇక ఉండడు కూడా. అంత ఐశ్వర్యం ఇచ్చి దేవుడు సింహాసనం మీద కూర్చొని పెడితే, వివేకాన్ని కోల్పోయినటువంటి దుర్మార్గపు రాజు. అందుకని ఇక్కడ ఏం చెప్పాడు తెలుసా? ఆ రాజుని గురించి మాట్లాడుతూ ఇదే ప్రభువైన యేసు 6వ అధ్యాయంలో మాట్లాడుతున్నాడు. ఇక్కడ చదువుతాను చూడండి, 29వ వచనం. ఆయనను సమస్త వైభవముతో కూడిన సొలొమోను సైతము వీటిలో ఒకదాని వలె నేను అలంకరింపబడలేదు. అడవి గడ్డి పువ్వు అంటే సొలొమోను యొక్క సమస్త వైభవం. ఆయనను తన సమస్త వైభవంతో కూడిన సొలొమోను ఒక్కడే కాదు, వైభవాన్ని సొలొమోను కలిగిన వైభవాన్ని మొత్తాన్ని చూస్తే అడవి గడ్డి పువ్వు, సొలొమోను తన వైభవం కంటే అడవి గడ్డి పువ్వు బెటర్ అన్నాడు. ఎందుకని? పోయిన వారం జ్ఞాపకం చేసుకున్నాం, 1 రాజుల గ్రంథం 11వ అధ్యాయం. ఎందుకని వివరాలు చెప్తున్నాడు. ఏ దేవుడైతే వివేకాన్ని, ఐశ్వర్యాన్ని, ఘనతనిచ్చాడో ఆ దేవుని యొక్క చట్టాన్ని దాటి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోతే దేవుడు వదిలేశాడా? వదిలిపెట్టకుండా ఏం చేశాడంటే 2 మార్లు ప్రత్యక్షమయ్యాడట. ఎలా ప్రత్యక్షమయ్యాడు? 2 సార్లు ఆయన ప్రత్యక్షమయ్యి 9వ వచనం 11వ అధ్యాయం 1 రాజుల గ్రంథం 11వ అధ్యాయం 9వ వచనం. ఇశ్రాయేలు దేవుడైన యెహోవా అతనికి 2 మార్లు ప్రత్యక్షమై, నీవు ఇతర దేవతలను వెంబడింపవలదని అతనికి ఆజ్ఞాపించినను సొలొమోను హృదయము ఆయన యొద్ద నుండి తొలగిపోయాను. యెహోవా తనకిచ్చిన ఆజ్ఞను అతడు గైకొనకపోగా
యెహోవా అతని మీద కోపగించి సెలవిచ్చినదేమనగా, నీ రాజ్యాన్ని తీసేస్తాను చెప్పేసేసాడు. కొత్త నిబంధనలో ఏం చెప్పాడు ప్రభువైన యేసు? సమస్త వైభవముతో కూడిన సొలొమోను సైతము ఈ అడవి గడ్డి పూల్లో ఒకదాని వలె కూడా అలంకరింపబడలేదు. అంటే ఐశ్వర్యం కలిగి దేవుని చట్టాన్ని మీరిపోయి బహుభార్యత్వం, బహుమంది భార్యను చేసుకొని, అన్యజాతి స్త్రీలని వివాహం చేసుకొని, దేవుణ్ణి వదిలిపెట్టి యెరూషలేము ఎదుట ఉండేటువంటి కొండల మీద అష్టోరతు దేవతకి, కెమోషు దేవతకి, మోయాబీల హేయమైన దేవత అయిన అమ్మోనీల హేయమైన దేవతకిని యెరూషలేము ఎదుట కొండ మీద బలిపీఠం కట్టించాడు. తమ దేవతలకు ధూపం వేయచ్చు బలులను అర్పించి ఉండిన పరస్త్రీలైన తన భార్యల నిమిత్తము అతడు ఎలాగూ చేశాడు. కాబట్టి వివాహం ఏం చేసింది? వివేకం కలిగినటువంటి చక్రవర్తి రాజుని నాశనంలోకి తీసుకెళ్ళిపోయింది. సమస్త వైభవం, పరాక్రమం కలిగినటువంటి సొలొమోను జ్ఞానము, వివేకము, ఐశ్వర్యము, ఘనత సమస్తం ఏమైపోయింది? పరస్త్రీలైన భార్యలు ఆయన తిప్పేసేసారు. దేవుడు పిలిచినా రాలా, ఇంకెవరు పిలిస్తే వస్తాడు? ఎవరు పిలిస్తే వెళ్ళిపోయాడు? తన భార్యలు, పరస్త్రీలైనటువంటి భార్యలు, దేవుణ్ణి ఎరగనటువంటి భార్యలు. దేవుని ఎరగనటువంటి భార్యలు చేసుకుంటే గతి అలాగైపోయింది. నెంబర్ 2, దేవుని ఎరగని భార్యను చేసుకుంటే ఏం జరిగింది? పాత నిబంధన చరిత్రలో మరొక ఎగ్జాంపుల్ ఉంది మనకి. తను అమ్మేసుకున్నాడట. తను ఏం చేశాడు? అమ్ముకున్నాడు. భార్యకి అమ్మేసుకున్నాడు. భార్యకి అమ్మేసుకున్నటువంటి వాడు దేవునికి ఎలా దాసుడైపోతాడు? భార్య ఏం చెప్తే అది చేసేవాడు. భార్య ఏది చెప్పిందో, దేవుని నియమం చెప్పిందా, నియమంలో బ్రతకమంటే ఓకే. అలాంటి భార్య దొరికిందనుకో, తన ప్రవర్తన వల్ల నేను రాబట్టి. భార్య భర్తకి బోధించి కాదట. భర్త ఒకవేళ విశ్వాసైనోడై ఉంటే భార్య తనని రాబట్టేటువంటి విధానం బోధించి రాబట్టమని చెప్పలేదు. మొదటి పేతురు పత్రిక 3వ అధ్యాయం. మొదటి పేతురు పత్రిక 3వ అధ్యాయంలో మొదటి నుంచి, అటువలి స్త్రీలారా, మీరు మీ స్వపురుషులకు లోబడి ఉండి, అందువలన వారిలో ఎవరైనాను వాక్యమునకు అవిధేయులైతే వారు భయముతో కూడిన మీ పవిత్ర ప్రవర్తనను చూచి వాక్యము లేకుండానే తమ భార్యల నడవడి వలన రాబట్టవచ్చును. భార్యల నడవడి వలన రాబట్టవచ్చు. వాక్యము లేకుండానే. ఎట్లా? భయముతో కూడిన మీ పవిత్ర ప్రవర్తనను చూచి. ఈ రోజున సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్, సాఫ్ట్వేర్ రంగం ప్రపంచాన్ని ఉర్రూతలూగిస్తుంది, డాలర్లు సంపాదిస్తుంది. ఈ రోజున డాలర్ రేటు ప్రపంచంలో దూసుకెళ్ళిపోతుంది. ఇండియన్ కరెన్సీ కంటే డాలర్లు విపరీతంగా పెరిగిపోయినాయి. 86, 87 రూపాయలకి వెళ్ళిపోయింది. ₹1 ఇండియాలో ఉంటే ఇండియా వాళ్ళు 87 రూపాయలు ఇస్తే అమెరికన్ $1. అక్కడికి వెళ్ళి $1 సంపాదిస్తే 87 రూపాయలు వస్తాయి. ₹1,00,000 అక్కడ సంపాదిస్తే 87 లక్షలు వస్తాయి. ₹1,00,00,000 అక్కడ సంపాదిస్తే 87 కోట్లు వస్తాయి. ఏ డాలర్ల వెంటలో పరిగెత్తుతున్నారు. ఈ డాలర్ల వెంటలో పరిగెత్తేటువంటి జనం ఏం చూస్తున్నారు? సాఫ్ట్వేర్ అబ్బాయి, సాఫ్ట్వేర్ అమ్మాయి. అమెరికాలో ఉందా? అమెరికాలో వివాహం. పలానా చోట ఉందా? పలానా చోట వివాహం. ఏం చేస్తారు వీళ్ళు? దేవుని యందు భయభక్తులు కలిగిన వాళ్ళేనా? దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వాళ్ళు ఉంటే ఎలా ఉంటారో చెప్తున్నాడు. నడవడి వలన రాబట్టు, జడలు అల్లుకొనుటయు. ఈ రోజున ఫ్యాషన్, బ్యూటీ పార్లర్, జడట్ అల్లుకోవాలి, ఆదివారం ఎన్ని రకాల ముళ్ళు వేసుకొని వెళ్ళాలా. ఇదే జడలు అల్లుకొనుటయు, బంగారు నగలు పెట్టుకొనుటయు. ఆదివారం వెళ్ళేటప్పుడు నగలతో కనబడుతున్నారంట.
నగలు జడలల్లు, ఏం జడ వేసుకెళ్ళి ఎక్కడికి వెళ్తున్నావు? దేవుని సన్నిధిలో జడలు అల్లుకొని బంగారు నగలు పెట్టుకుంటే దేవుడు చూస్తాడా? అల్లుకొనుటయో, జడలు అల్లుకొనుటయో, బంగారు నగలు పెట్టుకొనుటయో, వస్త్రములు ధరించుకొనుటయను వెలుపటి అలంకారం మీకు అలంకారముగా ఉండక. లేస్తే సినిమా వాళ్ళు వేసేటువంటి డ్రెస్సులు కొందాం, అవి కొందాం, ఇవి కొందాం, ఆ డ్రెస్ మెయింటైన్ చేద్దాం, ఈ డ్రెస్ మెయింటైన్ చేద్దాం, అది సంపాదిద్దాం, ఇది సంపాదిద్దాం అనే ఆలోచన కలిగిన స్త్రీ దొరికిందనుకో, నీ లైఫ్ వేస్ట్. ఇక తెలుగులో సామెత చెప్పేవాళ్ళు, సాహిబ్ సంపాదన భూమి కుట్టుకోలు చావట్లేదని. తెలుసా మీకు ఈ సామెత? సాహిబ్ గారి సంపాదన భూమి కుట్టుకోలు చావట్లేదంట. అంటే అర్థం ఏంటి? సామెత చెప్తారు అంటే ముస్లిమ్స్ని కించపరచాలని కాదు, మొదటి నుంచి వచ్చేటువంటి సామెత. సాహిబ్ గారి సంపాదన భూమి కుట్టుకోలు చావట్లేదు. భూమి అంటే సాహిబ్ గారి భార్య. ఆయన పాపం పగలంతా అటు తిరిగి ఇటు తిరిగి అత్తరమైన డబ్బులు తెస్తే ఇవి కుట్టుకోలుకు చావట్లేదంట. అంటే భార్య ఏం చేస్తుంది? ఫ్యాషన్ టెక్నాలజీలో మునిగి తేలుతుంది అనమాట. ఆయన సంపాదన అంతా దీనికే. అంటే అలాంటి ఈ రోజున మీరు చూడండి, ఎలాంటి విలాసవంతమైనటువంటి డ్రెస్సులో ధనమంతా వాటికే. దృష్టి ఎక్కడుంది? అక్కడ ఉండిపోయింది. వెలుపటి అలంకారము మీకు అలంకారముగా ఉండక, సాధువైనట్టు మృదువైనట్టు అయినా గుణమును అక్షయ అలంకారము గల మీ హృదయపు అంతరంగ స్వభావము మీకు అలంకారముగా ఉండవలెను. దీని మీద ప్రాక్టీస్ చేయండి అన్నాడు. ఎక్కడ ఉండాలి? సాధువైనట్టు మృదువైనట్టు గుణమును అక్షయ అలంకారము. దేవుడు చూసేది ఏంటి? సాధువు మృదువైనటువంటి గుణమని అక్షయ అలంకారము మీ హృదయపు అంతరంగ స్వభావము మీకు అలంకారముగా ఉండవలెను. అది దేవుని దృష్టికి మిగుల విలువగలదే. దేవుడు ఏం చూస్తున్నాడు? బంగారు నగలు పెట్టుకొని దగదగ మెరిసేటువంటి బట్టలతో వచ్చే స్త్రీని చూస్తున్నాడా? సాధువైనట్టి మృదువైనటువంటి గుణం కలిగిన స్త్రీ మీద దృష్టి ఉంచాడా? అందువలన మనుషులు ఏం చూస్తుంటారు? పై రూపాన్ని చూస్తుంటారు, పై రూపాలు, మెరుగులు చూస్తుంటారు. దేవుడు ఏం చూస్తుంటాడు? అంతరంగాన్ని చూస్తుంటాడు. యెషయాకి కుమారులు ఉన్నారు, 8 మంది కుమారులు. సౌలును తొలగించాడు దేవుడు. సౌలును తొలగిస్తే సమూయేలుని యెషయా ఇంటికి వెళ్ళమన్నాడు. తైల బుడ్డి తీసుకొని వెళ్ళి, నేను చూపిస్తాను, ఇంట్లో ఒక వ్యక్తి ఉన్నాడు, అభిషేకించు రాజుగా అన్నాడు. వెళ్తే వరుసనే నిలబెట్టేశాడు. పెద్ద కొడుకుని పిలిచాడు. యెషయా పిలిచి చూడగానే సమూయేలు, ఈయనే కావాలి, ఎత్తున్నాడు, బా దేవుడు కోరుకున్న వ్యక్తి ఇతనే ఉంటాడు అని అన్నాడంట. అనుకున్నాడు. అంటే నేను కోరుకోలా అన్నాడు. మొదటి సమూయేలు గ్రంథం 16వ అధ్యాయం. ఒక పురుషుల్లో, ఒక స్త్రీలో ఉండే గుణం ఎక్కడ తెలిసింది? స్థానిక సంఘంలో మాత్రమే తెలిసింది. బయట చూస్తే తెలియదు. స్థానిక సంఘంలో ఒక వ్యక్తి యొక్క ప్రవర్తన ఏంటో అర్థం కదా, అర్థమైపోద్ది. ఒక వ్యక్తి యొక్క గుణం ఏంటో అర్థం కదా, అర్థమైపోద్ది. సాధువైనట్టి మృదువైనట్టి గుణం కావాలంట స్త్రీకి. సాధువైనట్టి మృదువైనట్టి గుణం ఉండే స్త్రీ దొరికిందనుకో, శారా. నాకు ఆశ్చర్యంగా ఉంటుంది ఎప్పుడు చదివినా. అబ్రహాం ఎటు వెళ్ళాలో తెలియదట, ఎట్లా వెళ్ళిందో శారా. ఏ ఊరు వెళ్ళాలో తెలియకుండా బయలుదేరిన భర్తతో ప్రయాణం కట్టుకొని వెళ్ళేటువంటి స్త్రీ అంటే ఏం స్త్రీ? ఆ స్త్రీ ఏ ఊరు వెళ్ళాలో దేవుడు పిలిస్తే ఎక్కడికో తెలియకుండా వెళ్ళి ప్రయాణం చేసిన అబ్రహాం ఎలాంటోడో. ఆ జత కొత్త నిబంధనలో కూడా ఆదర్శం. 3వ అధ్యాయం చెప్పేది అదే. శారాను గురించి మాట్లాడుతున్నాడు. శారాను గురించి మాట్లాడుతున్నాడు అంటే ఎలాంటి స్త్రీ దేవునికి ఎంత ఇష్టమో, ఎలాంటి స్త్రీ ఆ స్త్రీ. ఏ ఊరు వెళ్ళాలో తెలియకపోతే బయలుదేరిందట. సమూయేలుకి పైరు చూశాడు. ఓ, ఇశ్రాయేలుని ఏలుబడి చేయాలంటే సౌలు నిలబడ్డారనుకో జనం,
ఆ నిలబడిన జనంలో అందరు ఇక్కడ ఉన్నారనుకో, ఇక్కడ నుంచి పైన ఉంటుంది ఆయన తలకాయ. అంటే ఇది ఇక్కడ ఉన్నారనుకో జనం, ఇప్పుడు నేను నిలబడ్డానే దీనికంటే హైట్గా. అటు ఇశ్రాయేలు 25,00,000 మంది జనం నిలబడితే సౌలు అంతకంటే పైన కనపడతాడు. అది ఆయన అభిషేకించమన్నాడు. సమూయేలు వెళ్ళి ఒకరోజు అభిషేకించాడు, 40 సంవత్సరాల తర్వాత తొలగించేసేసాడు దేవుడు. నా హృదయానుసారుని కనుక్కున్నానయ్యా, ఆ ఇంటికి వెళ్ళమంటే వెళ్ళి చూశాడు. చూడండి 16వ అధ్యాయము 6వ వచనం. వారు వచ్చినప్పుడు అతడు ఏలీయాబును చూచి, నిజముగా యెహోవా అభిషేకించిన వాడు ఆయన ఎదుట నిలిచి ఉన్నాడని అనుకోని. అయితే యెహోవా సమూయేలుతో ఇలాగ సెలవిచ్చెను, అతని రూపమును అతని ఎత్తును లక్ష్య పెట్టకమో. రూపాన్ని ఎత్తుని నువ్వు అది చూడొద్దు. ఏం చూస్తావు? మనుషులు లక్ష్య పెట్టి వాటిని యెహోవా లక్ష్య పెట్టడం. యెహోవాకి ఇష్టం ఉండదు. నీ దృష్టి ఏమో ఒకదాని మీద ఉంటుంది, దేవుని దృష్టి ఏమో లోపల ఉంటుంది. లోపల నీ ఆలోచన ఏంటో చూస్తుంటాడు. నీ ఆలోచన ఏముందో దాన్ని బట్టి దేవుడు ఆలోచన చేస్తాడు, కానీ పై మెరుగులు చూసి దేవుడు ఆలోచన చేసేవాడు కాదు. ఎందుకంటే గొర్రెలు కాసుకుంటూ పాటలు పాడుకుంటూ ధర్మశాస్త్రం ఎరిగి దేవునికి ఇష్టంగా బ్రతికి ఒక పిల్లాడు ఉన్నాడు ఆ ఇంట్లో. వరుసని చూశాడట. చూస్తే యెషయా అబీనాదాబుని పిలిచి సమూయేలు ఎదుగుడు పిలుపుగా, నేను ఇతను కోరుకోలేదు. షమ్మాని పిలిచాడట, కోరుకోలేదు. 7 కుమారులని పిలిచారట, వీరిలో ఎవరిని కోరుకోలేదని చెప్పాడు. 7 అయిపోయారు పెద్దోళ్ళు అందరూ. లాస్ట్ వాడు ఉన్నాడు 8వ వాడు. అనేటప్పటికి నీ కుమారులందరూ ఇక్కడ ఉన్నారా అని అడిగాడట. ఇంకోడు ఉన్నాడా, కరసాడోడు బుడ్డోడు ఉన్నాడు. ఉంటే గొర్రెలు కాస్తున్నాడు. ఆ బుడ్డోడు ఉన్నాడు కానీ గొర్రెలు కాసుకుంటున్నాడు అన్నమాట. అందుకు సమూయేలు పిలిపించు చూద్దాం అన్నాడు. అతడు ఇక్కడ వచ్చే వరకు మనం కూర్చుందాం అని చెప్పాడట. అతడు వాడిని పిలువు నంపించి లోపలికి తోడుకొని వచ్చాను. అతడు ఎర్రని వాడును చక్కని నేత్రము గలవాడు, చూచుటకు సుందరమైన వాడు నేను. అతడు రాగానే నేను కోరుకున్నవాడు ఇతడే. దేన్ని చూసుకోరాడు? పిల్లోడు కదా, చిన్న పిల్లోడు, యుద్ధం కూడా తెలియదు, గొర్రెలు కాసుకునేటువంటి వాడు. అలాంటి వాడిని కోరాడట. వెంటనే అభిషేకం జరగగానే యెహోవా ఆత్మ దావీదు మీదకి వచ్చేసేసాడు. అందువలన మనం ఏం కోరుకోవాలి? తెలియక కోరుకున్న వాళ్ళు మార్చుకోలేరు. ఈరోజు తెలియక కోరుకుంటే ఈ రోజున మార్చేదేం లేదు. మార్చుకోవటానికి ఆలోచన చేయకూడదు. అలాగే జీవితాన్ని కొనసాగించడానికి చూడాలా. బ్రతికున్నంతకాలం కొనసాగించాలి. వివాహం చేసుకోబోయేటువంటి వాళ్ళు మాత్రం ఆలోచన చేసుకోవాలి. నేను ఎలా ఉండాలో ముందు అలాగ ఉండాలి. రాబోయే పార్ట్నర్ ఎలాగ ఉండాలో దేవునికి మొరపెట్టాలి. కాబట్టి అలాంటి వ్యక్తుల ద్వారా భూమిని నిండిపోవాలనేది దేవుని యొక్క కోరిక. దేవుని యొక్క కోరిక అది. కాబట్టి దేవుని జ్ఞానం ఎరిగినటువంటి వారి మధ్య వివాహం జరగాలి అనేటువంటిది దేవుని యొక్క కోరిక ఉంది. వివేకం కలిగి, వివేక హృదయం కలిగినటువంటి స్త్రీ పురుషులు. దేవుడు అంటే 1 కొరింథీ 6వ అధ్యాయం చూస్తున్నాం మనం. ఏంటట ఈ అవయవాలు? ఎందుకని అలా ఉన్నాయనికి అవయవాలు? 15వ వచనం, మీ దేహములు 6:15, 1 కొరింథీ 6:15, మీ దేహములు క్రీస్తునకు అవయవమైనవని మీరు ఎరుగరా? నేను క్రీస్తు యొక్క అవయవములు తీసుకొని వేశ్య యొక్క అవయవాలుగా చేస్తా. వేశ్య ఏం చేసింది? ఈ అవయవాల్ని ఎక్కడంటే అక్కడ పాడు చేస్తుంటారు. క్రైస్తవులు వేశ్యలు కాదు. అంటే అర్థం ఏంటంటే క్రైస్తవులు ఎక్కడంటే అక్కడ తిరిగేవాళ్ళు కాదు. ఈ దేహాన్ని ఎక్కడంటే అక్కడ పొర్లిచ్చేవాళ్ళు కాదు. ఎక్కడికంటే అక్కడికి ఈ దేహాన్ని తీసుకెళ్లేవాళ్ళు కాదు. వెళ్ళకూడని స్థలానికి ఈ దేహాన్ని తీసుకెళ్లేవాళ్ళు కాదు. ఈ దేహాన్ని ఎలా పోషించుకోవాలో, దేహాన్ని ఎలా పవిత్రం ఉంచుకోవాలో ఎరిగినటువంటి వాళ్ళు. కాబట్టి వేసితో కలుసుకుని వాడు దానితో ఏకదేహమైనాడని మీరు ఎరుగరా? వారిద్దరూ ఏక శరీరమైందురని మోషే చెప్పుచున్నాడు కదా. ఎక్కడ చెప్పాడు మోషే? ఆదికాండము 2వ అధ్యాయము 24వ వచనంలో చెప్పాడు. మోషే రాశాడు అది. వారిద్దరూ ఏక శరీరమైందురు అన్నాడు. కాబట్టి ఏక శరీరం అయ్యేవాడు ప్రభువుతో కలుసుకునేవాడు. కింద చెప్పాడు, అటువలే
ప్రభువుతో కలుసుకునేవాడు ఆయనతో ఏకాత్మై ఉన్నాడు. కాబట్టి క్రీస్తు ప్రభువుతో కలుసుకునేవాడు ఏమై ఉండాలి? ఆయనతో పాటు కలిసిపోవాలి. అంటే ఏముండకూడదు? క్రీస్తు ప్రభువుతో సహవాసం చేసేవాళ్ళు పాపం అనేది దేహంలో ఉండకూడదు. ఈ పాపం అనేది దేహంలో ఉండకూడదు అనేటువంటి జ్ఞానం కలిగిన పురుషుడు స్త్రీల మధ్య వివాహం జరిగిందనుకో, ఎంత రమ్యంగా ఉంటుందో. అది ఘనమైన వివాహం. ఆ వివాహం ఘనమైంది. దేవుని చట్టాన్ని ఎరిగినవాడు. అందుకే స్థానిక సంఘాల్లో ఏం జరగాలంటే జీవితాన్ని ఎలా కొనసాగించాలో నేర్పి పంపించాలి. తల్లిదండ్రుల మాటలు కాదు. ఈ రోజున వివాహాలైన బిడ్డలు ఏం చేస్తున్నారంటే తల్లి తండ్రి బిడ్డలకి నూరిపోసి కాపురాలను పాడు చేసుకుంటున్నారు. తల్లిదండ్రులు ఎడ్యుకేషన్ ఉండాల్సిన అవసరం లేదు. ఏం చెప్పాడు? తల్లిని తండ్రిని విడిచి తన భార్యను హత్తుకొను వారు ఏక శరీరమైందురు. కాబట్టి తల్లిదండ్రుల మాట ఎంతవరకు? వాళ్ళని పోషించేవారికి, వాళ్ళు సంరక్షించే బాధ్యత కలిగిన వాడు వెంటావు. నీ కాపురంలో ఏలు పెట్టడానికి ఉద్దేశించి కాదు. తండ్రిని సన్మానించు, పోషించు, గౌరవించు, ఘనపరచు వాళ్ళు బ్రతుకున్నంత కాలం. నీ వైవాహిక జీవితంలో పాలు పంపులు పొందటానికి వాళ్ళు సహకరించే వాళ్ళే ఉండాలి, కానీ దేవుడు జతపరిచిన వారిని మనుషుడు వేరు చేయకూడదు. వేరు చేసి ఆలోచన చేసేటువంటి తల్లిదండ్రులు ఉండకూడదు. వారి దాంపత్య జీవితాన్ని సరిగా కొనసాగించేటువంటి జనమై ఉండాలి తప్ప. అందువల్ల వివాహ విషయాల్లో తల్లిదండ్రులు ఎంతవరకు అంటే వారి పోషణ సంరక్షణకు సంబంధించినటువంటి వాళ్ళే. జీవితాన్ని కొనసాగించేది భార్య అయినా భర్త అయినా దేవుని ఆజ్ఞలు అనుసరించి నడుచుకోవాలి. కాబట్టి ప్రభుతో కలుసుకునేవాడు ఆయనతో ఏకాత్మై ఉన్నాడు. జారత్వమునకు దూరముగా పారిపోవుడే. జారత్వానికి దూరంగా పారిపోండి అంటే యోసేపుని గుర్తు చేసుకోండి. జారత్వానికి దూరంగా పారిపోండి అన్నాడు. పారిపోవటం అంటే ఎప్పుడు పారిపోతారు? ప్రాణ ప్రమాదం వస్తే పారిపో. ఇది ప్రాణ ప్రమాదమే. జారత్వము నరకానికి తీసుకెళ్ళింది నిన్ను. జార స్త్రీని వివాహం చేసుకోవద్దన్నాడు. జారుణ్ణి వివాహం చేసుకోవద్దన్నాడు. అందువల్ల జారత్వానికి దూరంగా పారిపోండి. మనుషుడు చేయ ప్రతి పాపమును దేహమునకు వెలుపలనుంది. నువ్వు దొంగతనం చేస్తావో, అబద్ధం ఆడతావో, ఇంకేం చేస్తావో దేహానికి అంటవి. ఇదైతే ఏం చేద్దాం తెలుసా? కానీ జారత్వము చేయవాడు తన సొంత శరీరమునకు హానికరముగా పాపం చేయుచున్నాడు. వ్యభిచారం చేసేవాడు కూడా అదే, తన సొంత శరీరానికి హానికరం. వ్యభిచరిస్తే నీకేం జరిగింది అంటే పనిష్మెంట్ ఉంటుంది. నీ సొంత శరీరానికి హాని చేసుకుంటున్నావు అని అన్నాడు. కాబట్టి జారత్వానికి దూరంగా పారిపోండి. ఎందుకంటేను మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి, నీకు దేహం ఇచ్చిన దేవుడే, అనుగ్రహింపబడి మీలో ఉన్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరుగరా? మీరు మీ సొత్తు కారు, విలువ పెట్టి కొనబడిన వారు కనుక మీ దేహంతో దేవుని మహింపరచండి. దేహంతో దేవుని మహింపరచడం అంటే 1 పేతురు పత్రిక 3వ అధ్యాయం చదివాం కదా. సాధువైనట్టి మృదువైనట్టి గుణమున అక్షయలంకారం. బంగారు నగలు పెట్టుకున్నట్టు వస్త్రము ధరించుకున్నట్టు వెలుపటి అలంకారం మీకు అలంకారంగా ఉండక సాధువైనట్టి మృదువైనట్టి అని అన్నాడు. కాబట్టి ఇలాంటి గుణం, క్రీస్తు ప్రభువుని పోలి నడుచుకునేటువంటి గుణం పురుషులకి ఎందుకు పిలువబడ్డారు క్రైస్తవులు. కాబట్టి వివాహ విషయంలో ఎంత జాగ్రత్త తీసుకోవాలి? ఎంతో జాగ్రత్త. తెలియక జరిగిపోయిన వాటిని వివాహం జరిగిందా నీ పవిత్ర ప్రవర్తన వలన భర్తని దేవుని వైపుకి మళ్ళించేటట్టు చూడు. నీ భార్యకి నువ్వు బోధించబద్దుడివై ఉంటావు. భార్యకైతే పవిత్రమైన ప్రవర్తన చూసి భర్తని మార్చుకునేటువంటి ఒక విధానం ఉంటుందట. అలాంటి స్త్రీ దొరికిందనుకో, అలాంటి పురుషుడు దొరికాడు అనుకో, ప్రపంచంలో అంతకంటే భాగ్యవంతులు ఇంకెవరు లేరు. కాబట్టి వివాహం ఏం చేస్తుందంటే నీ జీవితానికి మేలు కలిగించేదై ఉండాలి. భార్య దొరికిన వానికి మేలు దొరికిను. జీవిత దినాలన్నిటి మనకి కీడు చేయదు, మేలే చేయను, కానీ మేలే కీడు అనే మాట చేయనటువంటి భార్య దొరికిందనుకో, నీకంటే గుణం అదృష్టవంతుడి ప్రపంచంలో లేడు. అందువలన వివాహం అనేది అన్ని విషయాల్లో
ఘనమైంది. వివేకం కలిగిన వాడు కావాలి. వివేకం లేకపోతే సొలొమోను గతి ఏమైంది? ఎక్కడున్నాడో విశ్వాస వీరుల జాబితాలో కనపడకపోగా ప్రభు అయిన యేసు ఏం చెప్పాడు? సమస్త వైభవంతో కూడిన సొలొమోను సైతము ఈ అడవి గడ్డి పువ్వుల్లో ఒకదాని వలె కూడా అలంకరింపబడలేదు అని అన్నాడు. అంత వివేకం ఉండి వివేకాన్ని పొంది వివేకం లేకుండా బ్రతికిన వ్యక్తి, మహా జ్ఞాని, మహా వివేకి, మహా అవివేకిగా చనిపోయినటువంటి వ్యక్తి. ఏం కారణం? పరస్త్రీల వ్యామోహం. పరస్త్రీలను వివాహం చేసుకున్నాడు. మరొక ఎగ్జాంపుల్ చెప్పి ముగిస్తాను నేను. ఆహాబు, యెజెబెల్ మనందరికి తెలిసినటువంటి చరిత్ర. మొదటి రాజుల గ్రంథం 16వ అధ్యాయంలో ఒమ్రీ కుమారుడైనటువంటి ఆహాబు, ఇశ్రాయేల్ రాజ్యంలో ఒమ్రీ అనేటువంటి తన కుమారుడైనటువంటి ఆహాబు 16వ అధ్యాయము 30వ వచనం 29 నుంచి. యూదా రాజైన ఆసా ఏలుబడిలో 38వ సంవత్సరమున ఒమ్రీ కుమారుడైన ఆహాబు ఇశ్రాయేల్ వారికి రాజై షోమ్రోనులో ఇశ్రాయేల్ వారిని 22 సంవత్సరములు ఏలెను. అంటే దేవుని ప్రజలను ఏలుబడి చేయడానికి పెట్టినటువంటి రాజు దేవుడు ఏర్పాటు చేశాడు. ఒమ్రీ కుమారుడు ఆహాబు 22 సంవత్సరాలు ఇశ్రాయేల్ ఏలుబడాడు. ఒమ్రీ కుమారుడైన ఆహాబు తన పూర్వీకులందరినీ మించునంతగా యెహోవా దృష్టికి చెడుతనము చేసెను. నెబాతు కుమారుడైన యెరోబోము జరిగించిన పాపక్రియలను అనుసరించి నడుచుకొనుట స్వల్ప సంగతి అనుకొని, అంటే యెరోబోము చేసినటువంటి దుర్మార్గం ఇశ్రాయేలుని తప్పుదారి పట్టించడమే కాకుండా అతడు సీదోనీల రాజైన యెజ్బయలు కుమార్తె అయిన యెజెబెలును వివాహం చేసుకొని, సొలొమోను ఎలాగ వివాహం చేసుకున్నాడో అలాగే ఈయన కూడా, ఆహాబు రాజు కూడా ఏం చూశాడో మరి ఆవిడలో? సీదోనీల రాజైన యెజ్బయలు ఆమె కుమార్తె అయిన యెజెబెలును వివాహం చేసుకొని బయలు దేవతను పూజించుచు వానిని మొక్కుచూ ఉండెను. రాజుగారు ధర్మశాస్త్రం చేతిలో ఉండాలి. ఏం చేస్తున్నాడట? బయలు దేవతను పూజించుచు వానికి మొక్కుచూ ఉండెను. కారణం ఎవరు? యెజెబెలు. ఈ యెజెబెలు సీదోనీల రాజైన యెజ్బయలు కుమార్తె. బయలు దేవతని పూజించేటువంటి కుటుంబం ఆ కుటుంబం. ఇశ్రాయేల్ దేశంలో ఏముండకూడదు? విగ్రహారాధన ఉండకూడదు. ఎవరిని వివాహం చేసుకోకూడదని చెప్పాడు ధర్మశాస్త్రంలో 7వ అధ్యాయంలో. పోయిన వారం చూసాం. అన్యజాతి స్త్రీలు, దేవుని ఎరుగినటువంటి వాళ్ళని వివాహం చేసుకోకూడదు. మరి అలాంటి వివాహం చేసుకుంటే ఇశ్రాయేల్ చరిత్ర, యూదుల చరిత్ర మనకేం చెప్తుందంటే, అలాంటి వివాహం జరిగితే రాజు పాడైపోయాడు. ఆమె ఏం చేస్తుందో తెలుసా? ఆమె చేసే కార్యక్రమం ఏంటి? ఒకరిద్దరిని కాదు, ఎంతమందిని పోషించుదో చూడండి. 18వ అధ్యాయం, మొదటి రాజుల గ్రంథం 18వ అధ్యాయం. ఈ రోజున కొంతమంది బలహీనంగా కనిపిస్తారు మనకి స్త్రీలు. కుటుంబాన్ని పతనం చేస్తారు. కుటుంబాలు పతనం అయిపోతుంటాయి. భర్త చూచి చూడనట్టుగా, ఆహాబు లాంటి వాడైతే చూచి చూడనట్టుగా వెళ్ళిపోయేవాడైతే అధికారాన్ని ఆమె చేతికి ఇస్తే ఏం చేస్తుందో చూడండి. 19వ వచనం, 18వ అధ్యాయం 19. అయితే ఇప్పుడు నీవు ఇశ్రాయేల్ వారిని అందరినీ యెజెబెలు పోషించుచున్న బయలు దేవత ప్రవక్తలు 450 మంది, 450 మందిని పోషిస్తున్నట్టు ఈవిడ. ఇలాంటి ఆమెను పెళ్లి చేసుకొని ఇశ్రాయేల్ రాజ్యం మీద దేవుడు యెహోవా అని బయటికి ఏమంటాడు? దేవుడైన యెహోవా అంటాడు. దేవుడైన యెహోవా అంటాడు. చేసాక బయలుదేవతకి వెళ్ళి పూజ చేస్తున్నాడట. 450 మంది ప్రవక్తలను ఆయన భార్య యెజెబెలు పోషిస్తుందట. ఇశ్రాయేల్ ఏమైపోవాలి? ఇశ్రాయేల్ ఏమైపోవాలి? అందువలన ఒక వివాహం
కుటుంబాన్ని పతనం చేసిద్ది. ఒక వివాహం రాజ్యాన్ని పతనం చేసిద్ది. ఒక వివాహం స్థానిక సంఘాన్ని కూడా పతనం చేసిద్ది. రాజ్యం కంటే ఇదేం కాదు కదా. ఒక వివాహం స్థానిక సంఘాన్ని కూడా పతనం చేసిద్ది. కుటుంబాన్ని బ్రేక్ చేస్తుంది, రాజ్యాన్ని బ్రేక్ చేస్తుంది, కుటుంబాన్ని పాడు చేస్తుంది, ఒక వ్యక్తిని నరకానికి తీసుకెళ్ళి వ్యక్తుల్ని నరకపాత్రులుగా చేస్తుంది. అందుకని స్థానిక సంఘాల్లో స్వచ్ఛమైన వివాహాలు జరగాలి, స్వచ్ఛమైన వివాహాలు జరగాలి. అలా జరిగిన నాడు సంఘం క్షేమంగా ఉంటుంది. ఒకవేళ అలాంటి జరగకపోతే, ఫాల్ట్ జరిగితే తెగులు కొనసాగిద్ది, తెగులు కొనసాగిపోద్ది, పుండు పాగిపోద్ది అన్నాడు. పుండు పాగిపోద్ది. 450 మంది ప్రవక్తను పోషించేటువంటి ఆమెని ఇశ్రాయేల్ రాజు వివాహం చేసుకున్నట్టు ఏమైపోయింది? ఏం చేసింది ఆవిడ? ఏం చేసిందో, ఇశ్రాయేల్ చట్టాన్ని ఎరిగి నాబోతుని చంపించేసేసేసి అబద్ధ సాక్షులను పిలిపించిందట. అబద్ధ సాక్షులను పిలిపించి ధర్మశాస్త్రం ప్రకారం రాజును దూషించకూడదు, దేవుణ్ణి దూషించకూడదు. ఏమేమి పూజించేది? బయలుదేవతని, అష్టారాదేవిని. ఇవి చెప్తుంది ఎక్కడ చట్టం? రాజును దూషించిందయా, దేవుణ్ణి దూషించిందని చెప్పి సూచించాడు ఈ నాబోత్ అని చెప్పి ధర్మశాస్త్రం ప్రకారం పనిష్మెంట్ ఇప్పించగలిగినటువంటి చాతుర్యం కలిగినటువంటి స్త్రీ. తాను నాశనం అయిపోయాడు, యెజబెలు కూడా నాశనం అయిపోయింది. చెప్పేశాడు పనిష్మెంట్ 23వ వచనంలో. 21వ అధ్యాయం, మొదటి రాజుల గ్రంథం 21వ అధ్యాయము 23వ వచనంలో. 21 చదువుతాను. 21 ఆహాబుకు పనిష్మెంట్, 23 యెజబెలుకు పనిష్మెంట్. అందుకు యెహోవా ఇలాగ సెలవిచ్చాను, నేను నీ మీదకి అపాయము రప్పించేదను. ఆహాబుతో చెప్తున్నాడు, నీ సంతతి వారిని నాశనం చేతును, అల్పులేమి ఘనులేమి. ఇశ్రాయేలు వారిలో ఆహాబు పక్షమున ఎవరును లేకుండా పురుషులందరినీ నిర్మూలము చేతును. పురుషులందరినీ, ఆహాబు సంతతిలో పురుషులు లేకుండా నిర్మూలం చేస్తాను. ఇశ్రాయేలు వారు పాపం చేయటకు నీవు కారకుడివై నాకు కోపం పుట్టించితివి గనుక నెబాతు కుమారుడైన యెరోబోము కుటుంబమునకును అహియా కుమారుడైన బయష కుటుంబమునకు నేను చేసినట్లు నీ కుటుంబమునకు చేయుదును, నీకంట్లా నీ కుటుంబానికి. మరియు యెజబెలును గూర్చి యెహోవా సెలవిచ్చినదేమనగా, యెజ్రెయేలు ప్రాకారమునొద్ద కుక్కలు యెజబెలును తినివేయను. కుక్కలకేస్తాను యెజబెలుని. పట్టణ ముందు చొచ్చు ఆహాబు సంబంధికులను కుక్కలు తినివేయను, బయట భూమిలో చొచ్చు వారిని ఆకాశ పక్షులు తినివేయను అని చెప్పాను. 25వ వచనం, రెడ్ మార్క్ అండర్లైన్ చేసుకోవాలి. తన భార్య అయిన యెజబెలు ప్రేరేపణ చేత, తన భార్య అయిన యెజబెలు ప్రేరేపణ చేత యెహోవా దృష్టికి కీడు చేయ తను అమ్ముకొనిన ఆహాబు వంటి వాడు ఎవడు లేడు. ప్రేరణ ఎవరు? యెజబెలు. అందువలన భార్య దేనికి ప్రేరేపిస్తుందో నువ్వు తెలుసుకోవాల్సినటువంటి బాధ్యుడు ఉంటావు. ఒకవేళ భర్త నిన్ను దేనికి ప్రేరేపిస్తున్నాడో తెలుసుకోవాల్సినటువంటి బాధ్యురాలు ఉంటావు. ఇలాంటి వివేకం, దేవుణ్ణి వదిలిపెట్టేటువంటి దుష్ట హృదయం, దేవుణ్ణి వదిలిపెట్టి ఆరాధనకు వద్దని ఆపేటువంటి స్త్రీ, వద్దని ఆపేటువంటి పురుషుడు. ఈరోజు ఆదివారం షికారుకి వెళ్ళిపోదాం, అటు తిరిగి వద్దాం, ఆరాధన మానుకునే గుణం కలిగినటువంటి వాడు, ఎలాంటి గతే ఉంటుంది. అందువల్ల ఇవన్నీ మనకు దృష్టాంతాలుగా ఉన్నాయి. దృష్టాంతాలు అంటే ఎగ్జాంప్లిఫైడ్. పాత నిబంధనలో ఇవన్నీ ఏంటంటే మనకి ఎగ్జాంప్లిఫైడ్. ఇదిగో ఇలాగుంటది జాగ్రత్త అని మనల్ని హెచ్చరించడానికి పాత నిబంధనలో ఎగ్జాంప్లిఫై చేశాడు. 1 కొరింథీ 5వ అధ్యాయంలో కూడా సంఘంలోకి కురుకుడు పుండు వచ్చింది, జాగ్రత్త అన్నాడు. సంఘాన్ని పాడు చేసుకోవద్దు ఇలాంటి విషయాలకో అన్నాడు. 5వ అధ్యాయం కొరింథీలతోనే మాట్లాడుతున్నాడు. చెప్పాను కదా, కొరింథీలో పాపము, జారత్వం, వ్యభిచారం పెనేసుకుపోయింది. అదే పట్టణంలో, అక్కడ సంఘం ఉంది.
5వ వచనం, 5వ అధ్యాయం 1వ వచనం. మీలో జారత్వం ఉన్నదని వదంతి కలదో. ఏముందట? జారత్వం ఉందట. మీలో ఒకడు తన తండ్రి భార్యను ఉంచుకున్నాడట. అంటే తండ్రి ఎక్కువ మంది భార్యలు చేసుకున్నాడు. తండ్రి ఒకవేళ అన్యజనుడేమో, విశ్వాసంలోకి వచ్చినోడు కాదేమో. అతనికి ఒక కుమారుడు ఉంటే ఆ కుమారుడు విశ్వాసీ సంఘంలో కొనసాగుతూ తండ్రి భార్యను ఉంచుకున్నాడట. డీటెయిల్స్ రాయలా, బహుశా అయి ఉండొచ్చు. అంతే కదా. తండ్రి భార్యను ఉంచుకున్నాడంటే తండ్రిని కూడా నిలబెట్టేవాడు కదా. తండ్రి లేడు ఇక్కడ, తండ్రి భార్యను వాడిని వెలివేయండి అన్నాడు. 13వ వచనంలో మీరు లోపలి వాడికి తీర్పు తీర్చేవారు కనుక దుర్మార్గుని మీలో నుండి వెలివేయండి. ఏ దుర్మార్గుడు? జాగ్రత్తం చేసేటువంటి తండ్రి భార్యను ఉంచుకున్నవాడు. ఆమెను అనలా, అంటే ఆమె ఇక్కడ లేదనమాట, సంఘానికి బయట ఉందన్నమాట. ఈ లోపల ఉండేవాడు, వివాహం కానివాడు, తన తండ్రికి ఉండేటువంటి చాలా మంది భార్యలు. కొరింథీ పట్టణంలో బహుభార్యత్వం భయంకరంగా ఉండేది. అలాంటి వాళ్ళకు ఉత్తరం రాస్తే ఏం చెప్తున్నాడంటే, జాగ్రత్త, అట్టి జాగ్రత్తము అన్ని జనుల్లో కూడా జరగల. సంఘంలో లోపల ఉన్నాడు కుర్రాడు, బయటకు వెళ్ళి జాగ్రత్తం చేసేసి వచ్చేస్తున్నాడు, కంప్లైంట్ వచ్చేసేసి. అప్పుడు చెప్తున్నాడు, అందుకని ఏం చెప్తున్నాడంటే 6వ వచనం, మీరు అతిశయపడటం మంచిది కాదు. 5వ వచనం, యేసు దినమందు ఆయన ఆత్మ రక్షింపబడినట్లు శరీర ఇచ్చలు నశించుటకై మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీరును నా ఆత్మయు మన ప్రభు అయిన యేసుక్రీస్తు బలముతో కూడా వచ్చినప్పుడు అట్టి వానిని సాతానుకు అప్పగింపవాలండి. సాతానుకు అప్పగించాలంటే ఏం చేయాలి? అతన్ని బయటికి తోసేసేయండి. మీరు అతిశయపడితే మంచిది కాదు. పులిసిన పిండి కొంచెమైనను ముద్దంతా పులి చేయనని మీరు ఎరగరా? మీరు పులిపిండి లేనివారు. అంటే ముద్ద పెరుగు ఒక పెద్ద 20 లీటర్ల పాలులో పెరుగు అవ్వాలంటే ఎంత వేయాలి? పులిసిపోయిన పిండి కొంచెం వేస్తే చాలు, మొత్తం పిండి అయిపోద్ది. కాబట్టి సంఘంలో ఒక దుర్మార్గం వచ్చిందనుకో, సంఘం అంతా ఏమైపోద్ది? నాశనం అయిపోద్ది. అందువల్ల ఏం చేయాలి? పులిపిండిని, ఆ దుర్మార్గుని మీలో నుంచి తోసేసేయండి బయటికి. అందువలన సంఘానికి కూడా బాధ్యత ఏంటంటే, సంఘంలో ఉన్న ప్రతి వ్యక్తికి బాధ్యత ఏంటంటే, సంఘం పవిత్రంగా ఉండేటట్టు చూసుకోవటం బాధ్యత కలిగిన వాళ్ళమే అంటాం. అందువలన ఎవరంటే వాళ్ళు వస్తే ప్రభు బలంలో పాల్గొనండి అని చెప్పం. లోకంలో ఉండి ఎవడొకడు వస్తే ప్రభు బలంలో పాల్గొనండి అని అన్నాం. ఒకవేళ అది తీసుకుంటే తర్వాత చెప్తాం, వివరాలు చెప్పాల్సినటువంటి బాధ్యత ఉంది. ఎవరికంటే వాళ్ళు ప్రభు బల్ల చేయవేయకూడదు, పరిశుద్ధులతో సహవాసం ఉండకూడదు. ప్రభు బల్ల ఇది పరిశుద్ధమైంది కాబట్టి పవిత్రులు ఇందులో పాల్పంపులు పొందాలంటే పవిత్రమైన జంటలు ఉండాలా, పవిత్రమైన వ్యక్తి ఉండాలా. అందువలన వివాహం అన్ని విషయాల్లో ఘనమైంది, పాన్పు నిష్కల్మషమైందిగా ఉండాలి. వేశ్య సంగులకు, వ్యభిచారులకు దేవుడు తీర్పు తీర్చాడు. నీ దేహం దేవుని వల్ల నీకు అనుగ్రహింపబడింది, దేహాన్ని పవిత్రంగా కాపాడుకో. దానికి సోకులు చేసి, దాన్ని విపరీతంగా చేసి, అంత మాత్రం చేత స్నానం చేయొద్దనే, శుభ్రంగా ఉంచుకోవద్దనే, మంచి బట్టలు కట్టుకోవద్దనే. నీట్గా బట్టలు కట్టుకో, మంచి బట్టలు ఉతుక్కున్నవి, మంచిగా నీట్గా బట్టలు వేసుకో, తప్పు కాదు. మించి చేయకు. దేహం పవిత్రంగా జాగ్రత్తగా ఉండొద్దా? శుద్ధంగా బయట జాగ్రత్తగా ఉండొద్దా? మురికి లేకుండా చూసుకో, తప్పులేదు. దృష్టి దాని మీదే పెట్టుకో. జీవితం అంతా దాని మీదకే, ధనమంతా దాని మీద ఖర్చు పెట్టుకో. అందువలన ఈ దేహాన్ని ఎంత పవిత్రంగా ఉంచుకోవాలో, వివాహంలో పాల్పంపులు పొందేవాడు పరమదేవుడు ఏం కోరుకుంటున్నాడంటే, క్రీస్తు ప్రభు వివాహం. క్రీస్తు ప్రభువుకు నిన్ను పవిత్రాలైన కన్యకనుగా ఒక్కడే పురుషునికి అనగా క్రీస్తుకు సమర్పించాడు నిన్ను. క్రీస్తు ప్రభు వివాహం రాబోతుంది. ఆ రోజు నువ్వు ఎంత పవిత్రంగా ఉండాలి? సిద్ధపడి కూర్చోవాలి. వివాహం అందుకు సూచిస్తుంది. అందువల్ల వివాహంలో పాల్పంపులు పొందాలి అనుకునేవాళ్ళు ఏం చేయాలంటే, భూమి మీద బ్రతికే దినాల్లో దేహాన్ని పవిత్రంగా ఉంచుకోవాలా. ఎవరితో అంటే వాళ్ళతో వివాహాలు చేసుకోకూడదు. భార్యను విడిచినవాడు, భర్తను విడిచిన దాన్ని, జారత్వంలో బ్రతికేటువంటి వాళ్ళని, వ్యభిచరించేటువంటి వాళ్ళని, 2-3 భార్యలు పెట్టుకున్నటువంటి వాళ్ళు, తెలియక లోకంలో ఇక్కడికి వస్తే జ్ఞానం తెలిసిద్ది.
ఒకవేళ అలా జరిగితే ఏం చేయాలో, అలాంటి స్థితిలో ఉన్నవాళ్ళు ఏం చేయాలో కూడా బైబిల్ సొల్యూషన్ చెప్పింది. మారుమనసు పొందాలి. చివరిలో లెసన్ చెప్తాను నేను. అందువలన వివాహ విషయాల్లో చాలా జాగ్రత్తగా అడుగులు వేయాల్సినటువంటి అవసరం ఉంది. నీ జీవితం డిసైడ్ చేయబడేది వివాహమే. ఇంతవరకు బ్రతికే బ్రతుకు ఒక రకంగా ఉంటుంది. వివాహ దాంపత్య జీవితం దేవునికి ఇష్టమైన రూపంలో కొనసాగాలంటే సాధ్యమైన మేరకు మనం వివాహ విషయాల్లో కేర్ఫుల్గా అడుగులు వేస్తూ, ఒకవేళ వివాహం అయిన వాళ్ళు ఒకవేళ తెలియక జీవితాలను అటు ఇటు చేసుకుంటే, భార్య అయినా భర్త అయినా ఎలా జీవించాలో మారు మనసు పొంది జీవితాలు కట్టుకొని దేవునికి ఏది ఇష్టమైందో ఆ ఇష్టమైన రూపంలో భార్యలు భర్తలు అయినటువంటి వాళ్ళు జీవితాన్ని కొనసాగించడానికి ఆలోచన చేయాలని ప్రభువైన యేసుక్రీస్తు పేరిట మీ అందరికీ వందనాలు సమర్పిస్తూ ముగిస్తాం.